ఈ రోజు చికెన్ ఫ్రైలోకి సింపుల్ గా అయిపోయే బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా, వంట రాని వాళ్ళైనా, ఎవరైనా సరే ఇలా ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్ గా కుదురుతుంది. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెలో 2 గ్లాసుల వరకు బాస్మతి బియ్యం కడిగేసుకుని నానబెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోనే కొంచెం నెయ్యి వేసి కొద్దిగా వేడయ్యాక ఇందులో బిర్యానీ మసాలా దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలా పౌడర్, కొత్తిమీర, పుదీనా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులో 2 గ్లాసుల బాస్మతి బియ్యానికి 3 గ్లాసుల వరకు వాటర్ వేసి ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి బాగా మరగనివ్వాలి. ఇది పూర్తిగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం మొత్తం ఒకసారి వేసుకొని ఇందులోనే కొద్దిగా నిమ్మరసం, నెయ్యి, వేయించుకున్న జీడిపప్పు వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో 20 నిమిషాలు దీన్ని కుక్ చేసుకుంటే అద్దిరిపోయే బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని చికెన్ ఫ్రై తో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.